తమిళనాట విషాదం అలుముకుంది. హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి కరూర్ జిల్లా, తమిళనాడులోని కరూర్ జిల్లాలో 39 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యాక్చువల్లీ ఆయన పర్మిషన్ తీసుకుంది పొద్దున 10కి వస్తానని, 3కల్లా మొత్తం అన్ని కంప్లీట్ అవుద్దని అంట. అయితే ఆయన సాయంత్రం 7 గంటలకు వచ్చారంట. ఆయన లేట్ అవుతుండటంతో దాదాపు 7-8 గంటలు ప్రజలు వెయిట్ చేసి 10,000 మంది వస్తారని పర్మిషన్ తీసుకున్నారంట. 30,000 దాటి జనం వచ్చారంట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగి దాదాపు 39 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంట. హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీ అంటే అక్కడ విపరీతంగా ప్రజలు వస్తున్నారు. ఇదే నెలలో అంటే ఈ సెప్టెంబర్ 13వ తారీఖున కూడా ఆయన ర్యాలీ విషయం వార్తలోకి వచ్చింది. త్రిచి డిస్ట్రిక్ట్లో కూడా ఆయన పెట్టిన ర్యాలీకి విపరీతంగా జనం రాబోతున్నారని చెప్పి చాలా పర్మిషన్స్ అడిగితే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంట. 23 కండిషన్లు పెట్టారని చెప్పి టీవీకే పార్టీ, ఆయన ఏ పార్టీ అయితే స్థాపించారో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారనమాట. కానీ కోర్టు అడిగింది, అసలు పర్మిషన్ సరిగ్గా తీసుకుంటున్నారా, సేఫ్టీ మెకానిజమ్స్ ఫాలో అవుతున్నారా, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అందరినీ కాపాడటానికి, ఎక్కువ మంది ప్రజలు వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి పోలీసులు అక్కడ స్పెషల్ అడ్వైజరీ కూడా జారీ చేశారంట. ప్రెగ్నెంట్ ఉమెన్ రావద్దు, చిన్నపిల్లల్ని తీసుకుని రావద్దు అని చెప్పి. అయినా కానీ విజయ్ మీద ప్రేమతో, అత్యుత్సాహంతో చాలా మంది వచ్చి గంటల తరబడి అక్కడ వెయిట్ చేసేసి చివరికి ఊపిరాడక చనిపోయారంట. హీరో విజయ్ ఇమీడియట్గా తొక్కిసలాట జరగగానే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఇమీడియట్గా ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళిన తర్వాత నా హృదయం ద్రవించుకుపోతుంది, నేనేమీ మాట్లాడలేకపోతున్నానని చెప్పారంట. అయితే దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇమీడియట్గా 1 మెంబర్ కమిటీ ఒకటి వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తమిళనాడు సీఎం ప్రకటించారనమాట.